శ్రీమాత్రే నమః. ఈరోజు మనం భారతదేశంలోని రెండో స్వయంభూ మానసాదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. మొదటిది హరిద్వార్లో ఉండగా రెండవ మానసాదేవి ఆలయం కాశీంపేట గ్రామంలో కొలువై ఉంది. మానసాదేవి మహిమాన్విత దేవతగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనసారా భక్తులు కోరికలు కోరితే అమ్మవారు తీరుస్తుందని నమ్ముతారు. పూర్వం ఇక్కడ వీరభద్ర స్వామి దేవాలయం ఉండేది. విగ్రహం కాస్త పక్కకి ఒరిగి ఉండడంతో విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని గ్రామ ప్రజలు భావించారు. వీరభద్ర స్వామిని తీస్తూ ఉండగా విగ్రహం కింద మానసాదేవి ప్రత్యక్షమైందని గ్రామస్తులు తెలిపారు. అలాగే ఇక్కడ అమ్మవారితో పాటు అపురూప మహాలక్ష్మి విగ్రహం కూడా ప్రత్యక్షమైంది. ఈ ఆలయ నిర్మాణ సమయం తల్లి గర్భం నుండి శిశువు రావడానికి పట్టే 9 నెలల సమయంలోనే ఈ ఆలయం పూర్తయింది. ఈ ఆలయం పూర్తవడాన్ని గ్రామస్తులు ఒక దివ్య సంకేతంగా చెబుతున్నారు. ఇక్కడ మానసాదేవికి నమస్కరించి ముడుపు కడితే కోరిన కోరికలు తీరుతాయని ప్రజలు విశ్వాసంగా నమ్ముతున్నారు. గర్భగుడి చుట్టూ ఉన్న ఈ సర్పాలు చూడండి. సర్పాలకి అధిదేవత మానసాదేవే కదా. కేవలం సర్పాలకే కాదు, సంతానలేమి సంపదకు కూడా మానసాదేవి అధిపతి. మహాశివుని మానస పుత్రిక ఈ మానసాదేవి. క్షీరసాగర మదనం సందర్భంగా పరమేశ్వరుడు హాలాహలాన్ని మింగినప్పుడు ఆ విషం ఆయన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుకుందని చెబుతారు. ఈ ఆలయం విషయానికొస్తే ఈ ఆలయం కరీంనగర్ జిల్లా కాశీంపేట గ్రామంలో కొలువై ఉంది. ఇక్కడ బంగారు వర్ణంలో మెరిసిపోతున్న అమ్మవారి మానసాదేవి. ఓం శ్రీ మానసాదేవి నమః. ఓం శ్రీ మానసాదేవి నమః. ఈ అమ్మవారు అపురూప మహాలక్ష్మి. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు చేస్తారు. ఈ ఆలయంలో మరొక విశిష్టత ఏమిటి అంటే పరమశివుడి చుట్టూ ఉన్న 108 నాగప్రతిష్ఠ శివలింగాలు. అక్కడే ఉన్న గంగాజలంతో ఆ నాగప్రతిష్ఠ శివలింగాలకు అభిషేకం చేస్తే కాలసర్ప దోషాలు, సంతానలేమితో బాధపడుతున్నవారు మరియు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. ఓం శ్రీ మానసాదేవి నమః. ఓం నమః శివాయ.